అది రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీ. కానీ పంచాయతీ చిన్నదైనప్పటికీ పోటీ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. అక్కడ ఎవరు సర్పంచ్ అయినా కేవలం 1-2 ఓట్ల తేడాతో గెలిచిన వాళ్ళే. అలాంటి చోట మరి ఈసారి పంచాయతీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ కనిపిస్తున్న ఈ పల్లె పేరే బృందావనపురం. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలో ఉంది ఈ పల్లె. పేరుకు తగినట్టుగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. గ్రామస్తులంతా కలిసికట్టుగా ముందుకు సాగుతుంటారు. రాష్ట్రంలోనే చిన్న గ్రామ పంచాయతీగా కొనసాగుతుంది. గతంలో పెద్దదేవులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 2 వార్డుల్లో ఉన్న బృందావనపురం 1978లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అప్పట్లో సుమారు 70కి పైగా ఓట్లు ఉండగా ప్రస్తుతం గ్రామంలో 98 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 42 మంది పురుషులు, 56 మంది మహిళలు. ఈ గ్రామానికి చెందిన చాలా మంది మిర్యాలగూడ, నల్లగొండ లాంటి పట్టణాల్లో స్థిరపడడంతో అక్కడే ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారు. దీంతో బృందావనపురంలో ఓటరు నమోదు సంఖ్య తక్కువగా ఉంటుంది. మిగిలిన ఆ కొద్ది మంది బత్తాయి, దానిమ్మ, నిమ్మ, పత్తి, వరి లాంటి పంటలను సాగు చేస్తుంటారు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల గ్రామ పంచాయతీ అనేది జనాభా తగ్గి చిన్న గ్రామ పంచాయతీ అయిపోయింది. దాని తర్వాత కూడా ఈ రెడ్డిస్ అంతా పిల్లలంతా బయటికి వెళ్ళిపోవడం, చదువుకొని ఉద్యోగస్తులు వాటి కావడం వల్ల చాలా చిన్న గ్రామ పంచాయతీ అయింది. బృందావనపురం చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ ప్రతి ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా ఉంటుంది. ఏ ఎన్నికలు వచ్చినా గ్రామంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ డబ్బు, మద్యం పంపిణీ చేయరు. ఏ సర్పంచ్ ఎన్నికలోనైనా విజేతలు 4 లేదా 5 ఓట్ల మెజార్టీతోనే విజయం సాధిస్తారు. గత ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి 1 ఓటుతోనే విజయం సాధించారు. ఒకసారి ఒక ఓటు ఎప్పుడు చూడు జనరల్ గా 5 ఓట్లు, 6 ఓట్లు, 7 ఓట్లు, 8 ఓట్లు, 2 సార్లు ఎనానమస్, మిగతా ఎలక్షన్స్ అయినాయి. చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ మిగతా గ్రామాలకు ఆదర్శంగా ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో బృందావనపురం గ్రామం జనరల్ కు రిజర్వ్ అయింది. గ్రామంలో 98 ఓట్లు ఉండగా అందులో ఓసీ, రెడ్డి 91 ఓట్లు, ఎస్సీ 7 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ బీసీ ఓట్లు లేవు. 98 ఓట్లకు 4 వార్డులు ఉన్నాయి. మొదటి వార్డు జనరల్, 2వ వార్డు జనరల్ మహిళ, 3వ వార్డు జనరల్ మహిళ, 4వ వార్డు జనరల్ రిజర్వ్ అయింది. ఈ నెల 14వ తేదీన 2వ విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ గ్రామస్తులు కలిసికట్టుగా అభివృద్ధికి తోడ్పాటునందిస్తారు. గ్రామంలో అన్ని పార్టీలు ఉన్నప్పటికీ జెండాలు పక్కన పెట్టి ఈసారి ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. అందరూ యూనిట్గా వినాయకుడు కానీ లేదా ఇంకా దసరా పండుగలు కానీ ఇంకేమన్నా కూడా ఏమైనా అభివృద్ధి రోడ్లు గినా కానీ అందరం కలిసి మేము నిర్ణయించుకుంటాం. కమిటీలో కూడా కొన్ని పైసలు ఉన్నాయి. అది కూడా ఉమ్మడిగా కలిసి చేసుకుంటాం. తర్వాత ఎలాంటి విభేదాలు ఉండవు, పార్టీలు ఉండవు, ఏవి ఉండవు. మా దగ్గర ఇంతవరకు కేసులు అనేవి లేవు. ఈ గ్రామంలో రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం. ఎన్నికల అనంతరం కలిసికట్టుగా గ్రామానికి కావలసిన వసతుల కల్పనకు కృషి చేస్తారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. సమస్య పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదని గ్రామస్తులు చెబుతున్నారు.